శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా మంది సమాజంలో అనేక వేషాలు వేస్తూ ఉంటారు. కూటి కోసమో, ధనం కోసమో, వసతి కోసమో అనేక రకాల మోసాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక కపటత్వంతో అయినా సరే భగవన్నామాన్ని ఉచ్చరించి మంచి మార్గం వైపు నడవాలి అని అనుకున్న తక్షణం ఆ వ్యక్తి యొక్క జీవితం అనేది ఎలా ఉత్తమ గతుల వైపు వెళ్తుంది అని చెప్పటానికి ఈ కథ చక్కటి ఉదాహరణ. ఈ కథని రామకృష్ణ పరమహంసల వారు చెప్పారు. ఇప్పుడు మనం ఆ కథని తెలుసుకుందాం. ఒక ఊళ్ళో చేపలు పట్టుకునేటువంటి ఒక జాలరి ఉండేవాడు. రోజు చేపలు పట్టి విక్రయించి జీవితం గడపడం అనేది అతనికి చాలా శ్రమగా తోచింది. నేను ఎందుకు ఇంత కష్టపడి పనిచేయాలి, కొందరు ధనవంతుల ఇండ్లలో చొరబడితే అయిపోతుంది కదా అని తీర్మానించుకొని తన వృత్తిని వదిలేశాడు. రాత్రి సమయాల్లో పొరుగు వారి ఇండ్లలో చొరబడి దొంగతనం చేసుకుంటూ ఒకానొక రోజు ఒక రాత్రి పెద్ద జమీందారుకు చెందినటువంటి తోటలోకి ప్రవేశించాడు. ఆ తోటలోని కొలంలో బాగా బలిసినటువంటి చేపలు పుష్కలంగా ఉండడం చూసి వెంటనే అతనిలో దురాశ అనేది పుట్టిందన్నమాట. వెంటనే వల విసిరి చేపలు పట్టడం ప్రారంభించారు. కానీ నడి రాత్రిలో ఇలా చేయటం వలన తోటలో అలసటి కలిగింది. జమీందారు సేవకులు కొందరు కాపలా కాస్తూ ఉన్నందువలన ఆ అలజడి విన్న వెంటనే దివిటీలు తీసుకొని చుట్టూ గాలించసాగారు. జాలరికి ఇప్పుడు విషయం అర్థమైపోయింది. ఇంకా కొద్దిసేపట్లో జమీందారు సేవకులు వచ్చి నన్ను పట్టుకుంటారు అని అనుకున్నాడు. ఏమి చేయటానికి అతనికి తోచలేదు. అప్పుడు అతను, ఓ దేవుడా, ఈసారి మాత్రం నన్ను రక్షించు, ఇక జన్మలో నేను దొంగతనం చెయ్యను అని ప్రార్థించాడు. ఎలాగో అప్పుడు అతనికి ఒక ఉపాయం తోచింది. మరుక్షణం తన వలను దూరంగా విసిరేసి కౌపీనం మాత్రం ఉంచుకొని మిగిలిన దుస్తులనంతా విప్పి పారేశాడు. అదృష్టవశాత్తు అతని పక్కనే ఉన్న చెత్తాచెదారాల్లో కాలిన బూడిద అనేది అతనికి కనిపించింది. ఒళ్లంతా బూడిద పూసుకొని పద్మాసనం వేసుకొని ఒక ఋషి పుంగవుని వలె చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన జమీందారు సేవకులు తమ తోటలో విభూతిదారి అయినటువంటి సాధువు ధ్యాన నిమగ్నుడై కూర్చొని ఉండడం చూసి తమ జమీందారు వద్దకు పరుగు తీశారు. జమీందారుతో వాళ్ళు ఇలా అంటారనమాట, అయ్యా, మన అదృష్టాన్ని ఏమని చెప్పాలి, ఒక సాధువు మన తోటలో ధ్యాన నిమగ్నుడై కూర్చొని ఉన్నాడు అని చెప్తారు. వెంటనే జమీందారు వాళ్ళతో వెళ్ళి ఆ సాధువు వేషధారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా, తమ రాకతో మా తోట పవిత్రమైపోయింది. మీరు కావలసినన్ని రోజులు ఇక్కడే ఉండి తపస్సు చేసుకోవచ్చు. మీకు కావలసిన వసతులన్నీ నేను ఏర్పాటు చేస్తాను అని చెప్తాడు. ఇంతవరకు భయంతో వణికిపోతున్నటువంటి ఆ సాధువు వేషధారికి ఇప్పుడు ధైర్యం వచ్చింది. దొంగనైన నన్ను పట్టుకొని బాగా తన్నాల్సిన జమీందారే నన్ను తోటలో ఉండమని ఆహ్వానిస్తున్నాడు. కొన్ని క్షణాలు భగవంతుని నామాన్ని స్మరించినంత ఫలితంగా ఇట్టి మార్పు జరిగింది. భగవంతుడా, నేను ధన్యుణ్ణి. ఈసారి ఇక్కడి నుంచి బ్రతికి బయటపడ్డానంటే ఇక జన్మలో దొంగతనం చేయను అని ఆలోచించసాగాడు ఆ జాలరి. మరుసటి రోజు జమీందారు తోటలో ఒక సాధువు తపస్సు చేస్తున్నాడన్న విషయం ఊరంతా తెలిసిపోయింది. చిన్నలు పెద్దలు అందరూ ఆ సాధు పుంగవుని దర్శించుకునేందుకు బయలుదేరారు. చూస్తుండగానే ఆ తోట తీర్థస్థలంలాగా అయిపోయింది. భక్తులు ఆ యోగి పుంగవునికి ఫలమూలాదులు పుష్పాదులను సమర్పించారు. హారతులు ఇవ్వసాగారు. మన జాలరి మూసినటువంటి కళ్ళు తెరవకుండా పూర్తిగా ధ్యానంలో మునిగిన వాని వలె చెలింపకుండా కూర్చొని ఉండసాగాడు. రాత్రి చాలాసేపు అయిన తర్వాత వచ్చిన వారంతా కూడా తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ జాలరి అద్భుతం అనుకున్నాడు. నేను కేవలం ఒక యోగి పుంగవునిగా నటించాను. అందుకే ఇంత మర్యాద గౌరవము ఉండే పక్షంలో నేను అసలైన యోగి పుంగవుణ్ణైతే ఎంత గౌరవం, ఎంత మర్యాద లభించేదో కదా. కానీ ఈనాటి అనుభవం అనేది నాకు ఒక మంచి గుణపాఠాన్ని నేర్పింది. కేవలం క్షణికమైన ఈ విజయ సుఖాలతోనూ పేరు ప్రతిష్టలతోనూ నాకేం పని, భగవంతుని సాక్షాత్కారాన్ని పొందినప్పుడే ఈ జన్మ సార్థకమవుతుంది. జీవితంలో మానవుడు సాధించవలసినటువంటి పరమార్థం ఇదే అని చెప్పి భగవంతుడి మీద అచంచల భక్తి విశ్వాసాలు పెంపొందించుకోవాలని అనుకుంటాడు. మరుసటి రోజు ఆ ఊరి ప్రజలంతా ఆ యోగి పుంగవుని దర్శించేందుకు జమీందారు గారి తోటకు వెళ్తారు. కానీ అక్కడ అతడు ఎవరికీ కనిపించలేదు. నిజమైన వైరాగ్యం అతనికి కలిగినందువలన పవిత్రమైన యోగి పుంగవుడిగా మారటానికి మనుష్య సంచారం లేని ఏ కొండ గుహలోనో తపస్సు చేసుకునేందుకు అతను వెళ్ళిపోయాడు. విన్నారు కదా,
అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది దాని ప్రభావాన్ని చూపించి తీరుతుంది. అదేవిధంగా కేవలం నటన కోసం సాధుత్వాన్ని అవలంబించినప్పుడు కూడా మానవుని జీవితం మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.